అందరికీ నమస్కారం. 2025 చివరికి వచ్చేసరికి మనందరికీ తెలిసిన మీమ్ కాయిన్ షిబ్ ఇను ఒక పెద్ద తుఫాన్లో చిక్కుకుపోయింది. ఈ రోజు మనం ఎస్హెచ్ఐబి ఎదుర్కొంటున్న ఈ డబుల్ క్రైసిస్ వెనుక ఉన్న అసలు కారణాలేంటో లోతుగా చూద్దాం. చూడండి, షిబా ఇనుకు ఒకేసారి రెండు వైపుల నుంచి పెద్ద దెబ్బ తగిలింది. ఒకటేమో మార్కెట్లో ధర దారుణంగా పడిపోవడం, రెండోదేమో ఏకంగా యూజర్ల డబ్బుకే ఎసురుపెట్టిన సెక్యూరిటీ సమస్య. ఈ రెండు కలిసి షిబా ఇను భవిష్యత్తు ఏంటి అనే పెద్ద ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. జస్ట్ ఒక్క ఏడాదిలో 60% పైగా పతనం అంటే మామూలు విషయం కాదు. 2025 షిబా ఇను విలువ ఇంత భారీగా పడిపోవడం చూసి పెట్టుబడిదారులు నిజంగా షాక్ అయ్యారు. అసలు ఈ మీమ్ కాయిన్ లాంగ్ టర్మ్లో నిలబడుతుందా లేదా అనే అనుమానాలిప్పుడు గట్టిగా మొదలయ్యాయి. సరే, ధర పడిపోవటం ఒక ఎత్తైతే షిబా ఇను టీం నుంచి వచ్చిన ఈ ఎమర్జెన్సీ వార్నింగ్ పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చేసింది. ఒక ట్రస్ట్ వాలెట్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ హ్యాక్ అవడంతో యూజర్ల డబ్బులు నేరుగా ప్రమాదంలో పడ్డాయి. ఈ వార్త తెలియగానే మొత్తం కమ్యూనిటీలో ఒకటే కలకలం రేగింది. అయితే ఈ మార్కెట్ క్రాష్, ఈ సెక్యూరిటీ ప్రాబ్లం ఇవన్నీ అనుకోకుండా జరిగాయా? లేక దీని వెనకాలేమైనా పెద్ద కథ ఉందా? షిబ్ ఎదుర్కొంటున్న ఈ పెను తుఫానుకు అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ ధరల పతనం సంగతేంటో చూద్దాం. షిబ్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఇంత దారుణంగా పడిపోవటానికి కేవలం మార్కెట్ సెంటిమెంట్ మాత్రమే కారణం కాదన్నమాట. ప్రాజెక్ట్ లోపల కూడా కొన్ని సీరియస్ సమస్యలున్నాయి. ఈ పతనానికి ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయండి. మొదటిది, 2025 వచ్చేసరికి మీమ్ కాయిన్లపై ఉన్న క్రేజ్ బాగా తగ్గిపోయింది. రెండోది, ఎన్నో ఆశలు పెట్టుకున్న షిబేరియం లేయర్ 2 ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చాలా స్లోగా సాగుతోంది. దానికి తోడు ప్రాజెక్ట్పై పనిచేసే యాక్టివ్ డెవలపర్లు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక చివరిగా మొత్తం మీమ్ కాయిన్ సెక్టారే డల్ అవ్వడం కూడా షిబ్ మీద గట్టి ప్రభావం చూపింది. ఇక్కడ చూడండి, షిబేరియం ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళిచ్చిన హామీకి ఇప్పుడున్న వాస్తవానికి ఎంత తేడా ఉందో. హై స్పీడ్ ట్రాన్సాక్షన్స్, కొత్త యాప్స్తో ఎకోసిస్టమ్ను పెంచుతామని చెప్పారు. కానీ రియాలిటీ ఏంటి? డెవలప్మెంట్ చాలా స్లోగా ఉంది, యాక్టివ్ డెవలపర్లు కూడా తక్కువే. ఈ తేడా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని బాగా దెబ్బతీసింది. ఓకే, ప్రాజెక్ట్ పరంగా ఇన్ని సమస్యలున్నాయి. సరే, మరి ఈ టైంలో కమ్యూనిటీ ఎలా రియాక్ట్ అవుతోంది? ఇన్వెస్టర్ల మూడ్ ఎలా ఉంది? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఈ గందరగోళం మధ్యలో ఎల్బ్యాంక్ ఎక్స్ స్పేస్లో జరగబోయే ఒక లైవ్ డిస్కషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. షిబ్ ఇను ఎకోసిస్టమ్ గురించి జరగబోయే ఈ చర్చ కమ్యూనిటీలో మళ్లీ ఏమైనా పాజిటివిటీని నింపుతుందా, లేక మార్కెట్లో వాలటిలిటీని ఇంకా పెంచుతుందా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ కన్ఫ్యూజన్ మనకి అనలిస్టుల మాటల్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. కొంతమందేమో పర్లేదు, టెక్నికల్ చార్ట్లో రికవరీ ఛాన్సులు కనిపిస్తున్నాయి అంటున్నారు. కానీ మరికొంతమంది మాత్రం జాగ్రత్త, ఈ బేరిష్ ట్రెండ్ ఇంకా అయిపోలేదు, కొనసాగవచ్చు అని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అంటే మార్కెట్ ఒపీనియన్ స్పష్టంగా రెండుగా చీలిపోయిందనమాట. ఇక ఇన్వెస్టర్ల సెంటిమెంట్ చూస్తే ఈ గందరగోళం ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక వర్గమేమో ఇంకా పడిపోతుందని బలంగా నమ్ముతోంది, మరో వర్గమేమో కాస్త జాగ్రత్తగా ఉంటూనే ఏదో ఒక మంచి జరుగుతుందని ఆశిస్తోంది. ఇంకొంతమంది అయితే ఏదైనా ఒక పెద్ద పాజిటివ్ న్యూస్ అంటే ఒక క్యాటలిస్ట్ వస్తే తప్ప మార్కెట్ కగలదని ఎదురుచూస్తున్నారు. అంటే షిబ్ భవిష్యత్తు ఇప్పుడు గాలిలో దీపంలా తయారైంది. సరే, ఇదంతా గతం. మరి భవిష్యత్తేంటి? 2026లో షిబా ఇను పరిస్థితి ఎలా ఉండబోతోంది? దాన్ని నిర్ణయించే కీలకమైన అంశాలేవి? ఇప్పుడు ఏం గమనించాలో చూద్దాం. ముఖ్యంగా మనం ఓ 3 విషయాలపై కన్నేసి ఉంచాలి. మొదటిది, మీమ్ కాయిన్స్ లాంటి హై రిస్క్ అసెట్స్ మీదకి ఇన్వెస్టర్ల డబ్బు మళ్లీ వస్తుందా? రెండోది, వేల్స్ అంటే పెద్ద ఇన్వెస్టర్లు, వాళ్లు షిబ్ను ఇంకా కొంటున్నారా లేక అమ్మేస్తున్నారా? ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, ఓవరాల్ క్రిప్టో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది? ఈ 3 షిబ్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చివరగా మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, షిబా ఇను లాంటి ఆస్తులు చాలా అస్థిరమైనవి. వీటిల్లో లాభాలు ఎంత స్పీడ్గా వస్తాయో నష్టాలు కూడా అంతే స్పీడ్గా రావచ్చు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంత పెద్ద సంక్షోభం తర్వాత షిబా ఇను 2026లో మళ్లీ తన పాత ఊపును అందుకోగలదా? దీనికి సమాధానం చెప్పడం కష్టం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, షిబ్ భవిష్యత్తు అనేది ఇప్పుడు పూర్తిగా దాని కమ్యూనిటీ బలం మీద, డెవలపర్లు ఎంత వేగంగా ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తారన్న దానిమీద ఆధారపడి ఉంది.
కాబట్టి అందరూ సురక్షితంగా ఉండండి, తెలివిగా వ్యవహరించండి. తదుపరి విశ్లేషణలో కలుద్దాం.